మామ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. రీసెంట్ గా నాకు తెలిసిన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఫ్రీ ఫైర్ గేమ్ వల్ల ఇద్దరు మాట్లాడుకోవడం మానేశారు. ఎలా అంటే ఒక రోజు వాళ్ళిద్దరు ర్యాంక్ ఆడుతూ ఉంటే సో నార్మల్ గానే వాళ్ళిద్దరు ర్యాంక్ పుష్ చేసుకుంటా ఉంటారు. ఒక రోజు ఇలాగే ర్యాంక్ పుష్ చేస్తా ఉంటే దిగంగానే ఒకడు అవుట్ అయిపోయాడంట. బాగా ఆడేవాడు. ఇంకొకడు రివైవ్ ఇవ్వడానికి వెళ్ళాడు. రివైవ్ ఇచ్చేటప్పుడు వెనకాలే ఎనిమి ఉన్నాడు. చూసుకోకుండా విండింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేశాడు అనమాట. బై చేసేదాన్ని అప్పుడే ఎనిమి కొట్టేశాడు. ఇంకొక టీమ్మేట్ ఎవరైతే ఉన్నారో ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక రివైవ్ ఇవ్వకుండా అవుట్ అయిపోయాడని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ని బండబూతులు తిట్టేశాడు. నీకు గేమ్ ఆడడం వేస్ట్, ఎందుకు నువ్వు దేనికి పనికిరావు, రివైవ్ ఇవ్వకుండా వెనకాల ఎనిమి ఉన్నా చూసుకోకుండా అది ఇది అని చెప్పి అట్టబడితే అట్లా తిట్టేశాడు. ఇంకో వాడు కూడా చూసి ఎన్నిసార్లు వీడు పదే నన్ను తిడతా ఉన్నాడు, నేను బాగా ఆడట్లేదని చెప్పి వాడితో మాట్లాడడమే మానేశాడు. అసలు మ్యాటర్ ఏంటంటే వాళ్ళిద్దరు రియల్ లైఫ్ లో ఒకరినొకరు తిట్టుకునిందే లేదు, చాలా క్లోజ్. కానీ ఇప్పుడు అసలు మాట్లాడుకోవడమే మానేశారు. నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకునేది ఏంటంటే ఫ్రీ ఫైర్ అనేది మన ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఫన్ కోసం ఆడే ఒక గేమ్. దీన్ని ఎక్కువ సీరియస్ గా తీసుకోకండి. ఒకవేళ మీ టీమ్మేట్ గానీ మీ ఫ్రెండ్ గానీ బాగా ఆడకపోతే ఎలా బాగా ఆడాలో చెప్పండి, అంతేగాని బాగా ఆడట్లేదని చెప్పి తిట్టబాకండి. ఎందుకంటే నేను చాలా మందిని చూసా, టీమ్మేట్ బాగా ఆడట్లేదని చెప్పి తెగ తిట్టేస్తా ఉంటారు అండ్ వాడిని అవాయిడ్ చేస్తారనమాట. బిఆర్ ర్యాంక్ పూజ చేసేటప్పుడు, సిఎస్ ర్యాంక్ పూజ చేసేటప్పుడు వీడు నా ఫ్రెండ్ అయినా సరే వీడు బాగా ఆడట్లేదు, వీడితో ఆడితే మనకి ర్యాంక్ మైనస్ అయిపోద్ది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ని కాకుండా వేరే వాళ్ళని యాడ్ చేసుకుని వాళ్ళతో ఆడుతూ ఉంటారు. ఆ మూమెంట్ లో మీ ఫ్రెండ్ ఎంత బాధపడతాడో తెలుసా మామ. ఈ వీడియో చూసిన తర్వాత కనీసం ఒక్కడ మారినా నాకు ఆనందమే. టీమ్మేట్స్ ని తిట్టడం మానేయండి. అండ్ ఇదే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.